హైదరాబాద్ లో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతున్నాయి. మిగతా జిల్లాలతో పోలిస్తే నగరంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. భవనాల నిర్మాణం కోసమని చెట్లు కొట్టేయడంతో వేడి పెరుగుతోంది. వాహనాల పొగతో కాలుష్యం ఏర్పడుతోంది. ఈ ఎండల ప్రభావంపై రీసెర్చ్ చేసి కొన్ని ప్రాంతాలను హీట్ ల్యాండ్స్ గా గుర్తించారు హైదరాబాద్ అర్బన్ ల్యాబ్స్ రీసెర్చర్లు. ఒకప్పుడు ఎండాకాలంలో రాష్ట్రమంతా వేడి ఎక్కువగా ఉంటే హైదరాబాద్ సిటీలో మాత్రం అందుకు భిన్నంగా వాతావరణం ఉండేది. దక్కన్ పీఠభూమి మీద ఎత్తులో ఉండడం వల్లనే ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుందని చెప్తారు ఎక్స్పర్ట్స్. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎంత ఎత్తు మీదున్నా వేడి విపరీతంగా పెరిగిపోతోంది. అంతేకాదు సిటీలో ఏకంగా హీట్ ఐలాండ్స్ పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన హైదరాబాద్ అర్బన్ ల్యాబ్స్ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన రీసెర్చ్ లో ఈ విషయం వెల్లడైంది. సంస్థకు చెందిన రీసెర్చర్లు ఈ ఏడాది మార్చిలో నమోదైన టెంపరేచర్లను లెక్కించి హీట్ ఇండెక్స్ ను రూపొందించారు. ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్స్ అంటే భూ ఉపరితలం మీద 2-3 మీటర్ల ఎత్తులో నమోదయ్యే ఉష్ణోగ్రతలను లెక్కించడంతో ఈ హీట్ అర్బన్ ఐలాండ్స్ ను గుర్తించారు. ల్యాండ్ శాటిలైట్ డేటా ఆధారంగా టెంపరేచర్లను లెక్కించి గూగుల్ ఎర్త్ ఇంజిన్ తో హీట్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మార్క్ చేశారు. సిటీకి నలుమూలలా ఈ హీట్ ఐలాండ్స్ ఉన్నట్టు తేల్చారు. సిటీలోని 7 ప్రాంతాలు పటాన్చెరు, బండ్లగూడ, గచ్చిబౌలి, మైలార్దేవ్పల్లి, బిఎన్ రెడ్డి నగర్, మన్సూరాబాద్, హయత్ నగర్ లో హీట్ ఐలాండ్స్ గా మారినట్టుగా గుర్తించారు. ఆయా రీజియన్ల పరిధిలో టెంపరేచర్లు చుట్టుపక్కల ప్రాంతాల కన్నా తీవ్రంగా నమోదవుతున్నాయని వివరించారు. సిటీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కాంక్రీట్ మయమైపోయింది. దీంతో బిల్డింగ్ నిర్మాణాల కోసం చెట్లను కొట్టేస్తున్నారు. మౌలిక వసతుల పెరుగుదలతో పాటే టెంపరేచర్లు ఎక్కువ అవుతున్నాయి. పెద్ద పెద్ద బిల్డింగులు, పక్కా ఇండ్లు, కాంక్రీట్ రోడ్లు, బీటీ రోడ్లతో సూర్యుడి వేడి ఎక్కువగా వాతావరణంలోకి అబ్జర్వ్ అవుతున్నట్టు గుర్తించారు. ఇండ్లలో చాలా మంది ఏసీలు, ఫ్రిడ్జ్లు వాడుతున్నారు. దీంతో సర్ఫేస్ టెంపరేచర్లు పెరిగి హీట్ ఐలాండ్స్ గా మారుతున్నట్టు హైదరాబాద్ అర్బన్ ల్యాబ్స్ ప్రతినిధులు తెలిపారు. సిటీలో టెంపరేచర్లు 43 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదవుతున్న ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్లు మాత్రం 48 నుంచి 49 డిగ్రీలుగా ఉంటున్నట్టు గుర్తించారు. చెట్లను కొట్టేయడం, కాంక్రీట్ నిర్మాణాలను చేపట్టడం, డార్క్ ఆబ్జెక్ట్స్ తో వేడి పెరిగిపోతున్నట్లు వివరించారు. దీంతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నది పేద, మధ్య తరగతి ప్రజలేనంటున్నారు రీసెర్చర్లు.